డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అనూహ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడతాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో మామూలుగా పేరెంట్స్ అన్నప్పుడు ముఖ్యంగా అదర్ ఇట్ మే బి ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా కానీ కిడ్స్ని ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు. అవును. సో ఏదైనా కానీ స్టడీస్లో అయినా, తినే విషయంలో అయినా, వాళ్ళ బిహేవియర్ విషయంలో అయినా కానీ, అదిగో వాళ్ళు అల్లరి చేయట్లేదు చూడు నువ్వు అల్లరి చేస్తున్నావు అనో, లేదంటే తనకి ఎక్కువ అతనేమో 100% స్కోర్ చేసింది, నువ్వేంటి ఇంతే చేసావు స్కోర్, అది ఇది అని అవును. చెప్పి కంపేర్ చేస్తూ ఉంటారు. అవును. సో హౌ దట్ ఎఫెక్ట్స్ ఆన్ కిడ్స్, అండ్ ఇలా కంపేర్ చేయకుండా వాళ్ళని ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా ఎలా చేయొచ్చు అంట. ఇది చాలా కామన్. కంపారిజన్ అనేది ఒక కల్చర్ అయిపోయింది మనకి. కరెక్ట్. ఇన్ఫాక్ట్ పిల్లలు అనే కాదు, మనం కూడా వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్. మీడియాలో ఉన్న ఫొటోస్, Exactly. వీడియోస్ చూసి వి థింక్ దట్ ఈస్ ద రియాలిటీ అనుకొని Exactly. కంపారిజన్ లో చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ పిల్లల విషయంలోనికి చూసినట్టయితే స్నేహితులనే కాదు, ఇంట్లో ఉన్న ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, పక్కనున్న కజిన్ తోని, సిబ్లింగ్స్ తోని, అందరితోని కంపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా అది ఏంటంటే తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది. మనం కూడా అలానే పెరిగాము, బికాస్ మనం అది కామన్ అనుకుంటాం. దాన్ని ఇప్పుడు కూడా ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాం. కంపారిజన్ చేయటం వల్ల ఏమవుతుంది, పిల్లల్లోని స్ట్రెస్ అనేది వస్తుంది. లేదా వాళ్ళు ఇంకెప్పటికీ నేను అది చేయలేను అని డిమోటివేట్ అయిపోతారు. నా వల్ల కాదు అని. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్లో జరిగింది. ఒక అమ్మాయి తనకి 100కి మ్యాథ్స్లోని షీ స్కోర్డ్ 70 అనమాట. ఓకే. 70 మార్క్స్ వచ్చాయి. పేపర్ తీసుకొని వచ్చింది, మనకి సిగ్నేచర్ చేయమంటారు కదా. సో చూపించింది. ఆల్రెడీ షీఈస్ ఫీలింగ్ సాడ్ that she didn't score properly. She didn't score. Her target was to score above 90. Okay. అమ్మాయి 90 అబౌవ్ స్కోర్ చేయాలనుకుంది, బట్ somehow she couldn't go through it. 70 ఎంతో వచ్చింది. ఓకే. ఆల్రెడీ తను సాడ్ గా వస్తుంది అనమాట ఇలా పేపర్ పట్టుకొని. సో మదర్ అడుగుతుంది, అమ్మాయికి అడిగిందంట, ఎందుకు ఇలా డల్ గా ఉన్నావు అని. సో ఇలా మార్క్స్ వచ్చాయి మమ్మీ, నాకు 70 వచ్చింది, నా ఫ్రెండ్ కి ఇలా 90+ వచ్చింది, నాకు 90+ రావాలనుకున్నాను అంటే, ఆ తల్లి ఏం చేసిందంటే, నువ్వెందుకు మరి తనలా చదవలేదు, తను ముందు నుంచి చదువు ఉంటుంది, అందువల్లే తను స్కోర్ చేయగలిగింది. సో నువ్వు ఫోకస్గా చదవలేదు, లేదా మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ కావాలి, ఇట్లా చెప్పడం అంటూ కామన్ గా మనం చెప్పేవన్నీ చెప్పడం స్టార్ట్ అయింది. సో ఈ అమ్మాయి ఏంటంటే లోపల ఆల్రెడీ షీఈస్ ఫీలింగ్ సాడ్, నాకు అనుకున్న మార్కులు రాలేదు అని సాడ్ గా ఉంది. ఇంకా తల్లి ఇలా అన్నప్పటికీ తను ఏం చేసిందంటే, అవును కదా నిజమేనేమో, నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు రాలేదు, ఇంకా నేను ఎప్పటికీ అది రీచ్ అవ్వలేనేమో అని చెప్పి పెట్టేసుకొని తర్వాత షీ స్టార్టెడ్ అవాయిడింగ్ దట్ సబ్జెక్ట్. ఓకే. అంటే నేను ఎంత చేసినా కూడా స్కోర్ నేను స్కోర్ చేయలేను అని అదొక బిలీఫ్ పెట్టేసుకుంది అమ్మాయి. సో అది చాలా స్ట్రాంగ్ గా ఉండిపోయింది అనమాట. అదొక ఫియర్, భయం అన్నీ స్టార్ట్ అయినాయి ఇంకా సబ్జెక్ట్ పైన. సో ఇప్పుడు ఆ తల్లి ఏం చేసి ఉండొచ్చు, అట్లా కాకుండాను, అవునా వచ్చాయా పోనీలే అమ్మ, నువ్వు ఎఫర్ట్ పెట్టావు కదా, నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి, లేదా నీ స్కెడ్యూల్లో ఇంకొంచెం ఒక 5-10 minutes, హాఫ్ అన్ అవర్ ఎంతో అలాగా ప్లాన్ చేసుకొని డిఫికల్ట్ అలా గైడ్ చేస్తూ చేసి ఉంటే సినారియో అంతా టోటలీ వేరే ఉండేది కదా. కరెక్ట్. సో ఎప్పుడు కూడాను రిజల్ట్ కాకుండా మనం పిల్లలు పెడుతున్న ఎఫర్ట్ ని గుర్తించాలి. అండ్ జనరల్ గా ఇలా అందరితో కంపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అనే కన్నా, నీకున్న యూనిక్ స్ట్రెంగ్త్ ఇది, నీకున్న యూనిక్ క్వాలిటీ ఇది. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక యూనిక్ క్వాలిటీస్ అంటూ ఉంటాయి, వాళ్ళ వేరే వాళ్ళు ఉండలేరు. ఎగ్జాక్ట్లీ. ఎవరి క్వాలిటీస్ వాళ్ళవి డిఫరెంట్ గా ఉంటాయి. సో మీ పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి అనేది మీరు గుర్తించి అవి ఆ వేలో ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటామో, జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా లోలో ఉన్నా కూడాను దే విల్ పికప్ అండ్ దే విల్ స్టార్ట్ డూయింగ్. బికాస్ మనం ఇలా ఎంకరేజ్ చేసి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఒక మోటివేషన్ వస్తుంది. అండ్ దే స్టార్ట్ బిలీవింగ్ దట్ ఓకే మేము ఈ పనిలో వీఆర్ గుడ్,
సో ఆ కాన్ఫిడెన్స్ ఇట్ పుషెస్ దెమ్ అండ్ మోటివేట్స్ దెమ్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ. ఎట్ ద సేమ్ టైం నేను ఇది కూడా చెప్తాను, కొంతమంది అంటే మనం ఇలా ఎంకరేజ్ చేయాలి అన్న దీంట్లోని పిల్లలు చెప్తూ ఉంటాం అనమాట, నీకన్నా అసలు ఎవ్వరు బాగా చేయలేరు, యు ఆర్ ద స్మార్టెస్ట్ కిడ్ ఇన్ ద హౌస్, లేకపోతే యు ఆర్ ద స్మార్టెస్ట్ కిడ్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ గ్రూప్, ఇలా చెప్తూ ఉంటాం. ఇది కూడా తప్పే, ఇట్లా కూడా చేయకూడదు. ఇట్లా చేయటం వల్ల ఏమైంది, వాళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నాకు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది అనమాట, మేడం నేను ఎంత చదివి ఎంత ప్రాక్టీస్ చేసినా కూడాను నాకు మార్క్స్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఏమో చూస్తారు పేపర్ ఇట్లా ఓకే అని చెప్తారు, సైన్ చేసి ఇచ్చేస్తారు, బట్ దే డోంట్ అప్రిషియేట్ మీ అని. సో మనకి ఇలా అయినా కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, కరెక్ట్. అప్రిషియేట్ చేయాలి, బట్ లిమిటెడ్ వేలోని అప్రిషియేట్ చేస్తూ. అమ్మాయి ప్రాబ్లం ఏంటి అంటే దే కెన్ టెల్ మీ మ్యామ్, అమ్మాయి నాకు చెప్పింది అనమాట, ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయో ఏంటో చెప్పచ్చు, కానీ బట్ ఫస్ట్ ఐ వాంట్ దెమ్ టు అక్నాలెడ్జ్ మై ఎఫర్ట్స్ అని చెప్పింది అమ్మాయి. దిస్ ఇస్ వాట్ కిడ్స్ వాంట్ కదా. పిల్లలనే కాదు, మనమైనా కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకి ఒక తల్లి ఏదో వంట చేసింది అనుకోండి, ఆ ఐటమ్ ఏదో బాగా నచ్చింది, అందరూ తినేసారు, కానీ ఏం చెప్పలేదు అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక్కరు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా. కరెక్ట్. అదే మీకు తెలుసు, అందరి యాక్షన్స్ బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని, కానీ మీరు చెప్పినప్పుడు మీరు బాధపడతారు. అలానే పిల్లలు కూడా. అదే మీకు ఒకరిద్దరు మెచ్చుకొని ఇవాళ ఎంత బాగా వంట ఉండవు, మాకు చాలా బాగా నచ్చింది అంటే నెక్స్ట్ డే మీకు ఇంకా ఎక్స్ట్రా బూస్టింగ్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా చేస్తూ ఉంటారు. సో మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళ ఎఫర్ట్స్ ని గుర్తించాలి, వాళ్ళకి సరైన దోవలోని పెట్టాలన్నమాట. గైడెన్స్ ఇస్తూ అప్రిషియేషన్స్ కూడా అవసరం, కానీ బ్యాలెన్స్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు కదా, అలాగా అది చేయాలి ఒకవేళ క్రిటిసిజం చేయాలి అన్న. సో ఇలాంటి విషయాలన్నీ కూడా యాజ్ అ పేరెంట్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ మామ్స్ తెలుసుకోవాలి, ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా కిడ్స్ తో అటాచ్డ్ అయి ఉంటారు, టైం స్పెండ్ చేస్తారు కాబట్టి. సో ఇలాగే మీరు అంటే మనకి వీడియోలో తక్కువ చెప్తూ ఉంటాము, అన్ని కూడా ఇక్కడ చెప్పలేం కాబట్టి, సో మీకు పర్సనల్ గా మీరు ఏమైనా షేర్ చేయాలి అంటే పేరెంట్స్ కి ఏమైనా గైడెన్స్ మీరు ఎలా ఇస్తున్నారు? నాకు యాక్చువల్లీ కాల్స్ వస్తూ ఉంటాయండి, 1-on-1 కాల్స్ తీసుకుంటాము, లేదా కన్సల్టేషన్స్ కాల్స్ తీసుకుంటాము. అలా ఎవరైనా కూడాను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. కొంతమంది అంటే ఇలాంటి పేరెంటింగ్ విషయంలోని అది అంటే ఆ పర్టికులర్ కిడ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా ముగ్గురు ఉండాలి, బికాస్ యాక్షన్ అనేది రెండు పక్కల ఉండాలి కదా. సో అలాగా కన్సల్టేషన్స్ కి వస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఈ మనకి ఈ Feb 3rd week లో మీరు వెబినార్ కూడా రన్ చేస్తారు కదా మామ్స్ కోసం, ఎగ్జామ్ స్ట్రెస్ విషయం కదా, ఎలా డీల్ చేయాలి, ఎలా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయాలి అని చెప్పి. అవునండి. సో ఎవరన్నా మనకి ఆ వెబినార్స్ కి ఒకవేళ అనూహ్య గారు కండక్ట్ చేసే ఈ వెబినార్స్ కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఎస్పెషల్లీ మామ్స్, మనకి ఎగ్జామ్ విషయంలో కిడ్స్ ఎగ్జామ్ విషయంలో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా డీల్ చేయాలి అండ్ కిడ్స్ ని ప్రాపర్ గైడెన్స్ లో ఎలా మనము ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన అనూహ్య గారు వాళ్ళ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ వెబినార్ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.